నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి టీడీపీ బీసీసీఎల్ నాయకులు పోతిరెడ్డిపాల ఎంపీటీసీ నాగరాజు రాష్ట్ర బీసీ నాయకుడు సుభాష్ని అతను బీసీ నాయకుడే కాదని విమర్శించడం సరికాదని నాగరాజుపై తగు చర్యలు తీసుకోవాలి అంటూ స్థానిక కొవ్వూరు మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్కి బీసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడు అయినటువంటి సుభాష్ను విమర్శించడం సరికాదని దీనికి తగిన గుణపాఠం చెబుతామని నాగరాజును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ నాయకులు షేక్ యాషన్ బాబు, నలిబోలు సుబ్బారెడ్డి, గాజుల మల్లికార్జున, వాడనాల కార్తీక్, జానా వెంకటేశ్వర్లు గౌడ్, చల్లా వెంకట రమణయ్య యాదవ్, సిల్లం నాగరాజ యాదవ్, కొడవలూరు రమేష్, నూకలిపాటి శ్రీనివాసులు, పెంచలయ్య, మల్యాద్రి, కొండ, పోతిరెడ్డిపాల గ్రామస్తులు పాల్గొన్నారు. మద్దులూరు సుభాష్ యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. అటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడి పైన పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎద్దలపూడి నాగరాజు అనేటువంటి ఒక బీసీల మాయలో బీసీలను మాయ చేస్తూ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మాయ మాటలు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఎద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మద్దులూరు సుభాష్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత హాస్యాస్పదం మనం ఎక్కడా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, చూడబోము కూడా. ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా బీసీలందరూ ఐక్యంగా చేరి రాష్ట్ర నాయకుడైనటువంటి సుభాష్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎద్దలపూడి నాగరాజు పైన బీసీ సంఘం, బీసీ నాయకులు, బీసీ బిడ్డలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం. బాబు బీసీ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ అండి. ఏదో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకొని జీడీ కట్టి కోర్టు ద్వారా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. బీసీ కార్పొరేషన్ లోన్స్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి బీసీ సంఘానికి ఆదేశించారు. కానీ కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు, నాగరాజు, శివప్రసాద్ అనే వ్యక్తులు మా స్టేట్ యువజన విభాగ అధ్యక్షుడు మద్దులూరు సుభాష్ యాదవ్ గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడి నువ్వు బీసీ నాయకుడే కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దాని మీద ఈరోజు మేము కోవూరు స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ఎస్ఐ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈడీ కేసు కడతానని మాకు మాట ఇచ్చారు. ఇంకోసారి కానీ సుభాష్ యాదవ్ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు గారిని మాట్లాడితే నాలుగు తెగ్గొస్తామని గట్టిగా చెప్తున్నాం. జై బీసీ.